డిప్యూటీ సీఎం అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా నాకు సమాధానం దొరకని కొన్ని ప్రశ్నలకి సమాధానాలు వెతికి భక్తుల ముందుంచాలని నా విన్నపం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏది జరిగినా అది సంచలనమే అవుతుందన్న సంగతి మన నాయకులకి తెలియదని నేను అనుకోను. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో ఆ కొవ్వు కలిసింది, ఈ నూనె కలిసింది అంటే వాళ్ళెంత తల్లడిల్లిపోతారు. కొన్ని ప్రశ్నలకి జవాబులున్నాయా? మొత్తంగా ఏం జరిగింది, ఎన్నెన్ని మలుపులు తీసుకుంది అనే విషయాల జోలికి వెళ్లకుండా నాకు సమాధానం దొరకని కొన్ని ప్రశ్నలు మాత్రమే అడగదలుచుకున్నాను. నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసింది అంటే కల్తీ జరిగిందని తిరుమల ఈవో శ్యామలరావు జూలై 23ని చెప్పారు. అప్పుడు ఇదంతా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తిరుమలే ఏవో చర్యలు తీసుకుంటుందనే ధోరణిలోనే వెళ్ళిపోయింది వ్యవహారమంతా. సడన్ గా సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుమల పవిత్రతను మంట కలిపారని, జంతు కొవ్వులను కలిపిన నెయ్యితో లడ్డూలను అపవిత్రం చేశారని, అక్కడ ఉన్న పవిత్రతని అపవిత్రం చేశారని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత ఈవో గారు కూడా మాట మార్చారు. జంతువు కొవ్వులు కలిశాయని ఇటీవల ప్రెస్ మీట్లో చెప్పారు. మరి అప్పుడు అలా చెప్పారు కదా అని అడిగితే నిర్ధారించుకోవడానికి టైం పట్టిందన్నారు. తెలుగుదేశం నాయకులు రిలీజ్ చేసిన రిపోర్ట్ కూడా 2 నెలల క్రితం వచ్చినదే. తిరుమల నుంచి అడిగితే ఏ నిపుణులైనా స్పందిస్తారు, వారికి ఆ కెపాసిటీ ఉంది. అయినా నిర్ధారించుకోవడానికి, స్టాండ్ మార్చుకోవడానికి దాదాపు 2 నెలల సమయం ఎందుకు పట్టింది అనేదే నా మొదటి ప్రశ్న. తెలుగుదేశం నాయకులు 19న రిపోర్ట్ రిలీజ్ చేస్తే ఈవో ఆ మరుసటి రోజే అవును జంతు కొవ్వు కలిసింది అని నిర్ధారించారు. ఈ టైం వెనక ఉన్న మ్యాజిక్ ఏంటో అంతు చిక్కని రెండో ప్రశ్న. అధికారులు అందించిన సమాచారం ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ సంస్థ నెయ్యి సరఫరా ఆరంభించింది జూన్ 12న. రిపోర్ట్ వచ్చింది జూలై నెలలో. అంటే నెలకు పైగానే అయినా మొత్తానికి లోపాలు గుర్తించారు. 10 ట్యాంకర్లలో 4 కల్తీ అని తేలాయని వాటిని వెనక్కు పంపామని చెబుతున్నారు. అంటే కల్తీ అయిన నెయ్యి లడ్డూలో వాడినట్టా వాడనట్టా? 4 ట్యాంకర్లు వెనక్కు పంపి 6 వాడారు అంటే ఈ 6 ట్యాంకర్ల నెయ్యి స్వచ్ఛమైనది అని దాని అర్థం. కల్తీ నెయ్యి వాడలేదు, భక్తులు కల్తీ లడ్డూ తినలేదు అన్నట్ట? ఈ ప్రశ్నలకి అధికారులైన మీరే వీటికి సమాధానం చెప్పాలి. అలాగే తిరుమలలో నేషనల్ బ్యూరో సర్టిఫికేట్తో పాటు 3 శాంపిల్స్ టెస్ట్ చేశాకే ట్యాంకర్లని అనుమతిస్తారని మాజీ ముఖ్యమంత్రి జగనే చెబుతున్నారు. గత తెలుగుదేశ హయాంలో 14-15 ట్యాంకర్లను తిప్పి పంపారని, మా హయాంలో కూడా 18 ట్యాంకర్లను తిప్పి పంపించామని చెబుతున్నారు. అంటే ఇదంతా అక్కడ రెగ్యులర్గా జరిగే ప్రక్రియనా? వెనక్కి పంపిన ట్యాంకర్ల రిపోర్ట్ల మాటేమిటి? అప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకున్నారు? అన్ని ట్యాంకర్లను వెనక్కి పంపిస్తున్నప్పుడు, కల్తీ అయ్యిందని ఆధారాలు దొరికినప్పుడు టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తున్నట్టు? ఏ చర్యలు తీసుకున్నట్టు? ఏ జాగ్రత్తలు తీసుకున్నట్టు? దీనికి ఎవరు బాధ్యులు? ప్రజలకి ఎంతైనా చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు కైంకర్యాలకు వాడే నెయ్యినేమో 60 కేజీలు ₹1,00,000 తెస్తున్నామని వైసీపీ హయాంలో దేవస్థానం బోర్డు చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి చెబుతున్నారు. మరి ఆ నెయ్యి అంత రేటుకి తెస్తున్నప్పుడు భక్తులకి పంచే ప్రసాదంలో వాడే నెయ్యిని టెండర్ల పేరుతో 300కి 400కి కిలో ఎలా వస్తుందనుకున్నారు? మార్కెట్ రేట్ ఎంత ఉంది? భక్తులకు పంచే ప్రసాదంలో నెయ్యికి టెండర్లు పాడి కైంకర్యానికి వేలల్లో పెట్టి తెస్తున్నారంటే ఈ భేదం ఎందుకు? స్వచ్ఛమైన నెయ్యిలో అంత తేడా ఉన్నప్పుడు టెండర్లలో అంత తక్కువకు వస్తుందని ఎలా అనుకున్నారు? లాజిక్ ఏంటి? అసలు ఏఆర్ డైరీ అయినా, నందిని అయినా సప్లై చేసే నెయ్యి దేశవాళీ ఆవు నుండి వచ్చిందా, లేక ఇతర జాతి ఆవుల నుండి తీసుకున్నదా? అంత తక్కువ రేటుకి ఇవ్వడానికి వాళ్ళు చేస్తుంది సేవ, వ్యాపారమా? కల్తీ జరిగింది, ఉండాల్సిన ప్రమాణాల ప్రకారం నెయ్యి లేదు అనే విషయం ఇంకా నిర్ధారణ అవ్వనప్పటికీ ఏ రకంగా కల్తీ జరగుండొచ్చు అనే దానికి ఇంకా నిర్ధారణ జరగలేదని మాత్రం తెలుస్తుంది. ఎక్కడైతే శాకాహార కొవ్వులు కలిశాయి అంటే డాల్డాల గురించి పేర్కొన్నారు, అక్కడ జంతువుల గురించి కూడా ఉంది. పంది కొవ్వు, బీఫ్ లాంటి పదాలు కూడా వాడారు. దానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని అక్కడే ఒక డిస్క్లైమర్ లాంటిది కూడా ఉంది. అందులో చాలా కారణాలు పేర్కొన్నారు. పామాయిల్ లాంటివి ఆవులకి విపరీతంగా మేతలో వాడినప్పుడో, ఆవుకి విపరీతమైన పోషకాహార లోపం ఉంటేనో, తక్కువ ఆహారం అందితేనో, జున్ను పాల నుంచి తీస్తేనో, కొలెస్ట్రాల్ తీసేయడం లాంటివి చేస్తేనో ఇలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని, లేదా కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో శాంపిల్స్ తీసుకుంటేనో రిపోర్ట్లు తప్పుగా వచ్చే అవకాశం ఉంది అని రాశారు. అధికార పక్షమైన తెలుగుదేశం నాయకులు
రిపోర్ట్లో ఉన్న పైన రిజల్ట్స్ని చూపించి ఆరోపణలు చేస్తుంటే, వైసీపీ నాయకులేమో రిపోర్ట్ క్రింద భాగంలో ఉన్న డిస్క్లైమర్ని చూపించి మేము తప్పు చేయలేదు, నెయ్యిలో కల్తీ జరగలేదు అని చెప్పుకుంటున్నారు. వీటన్నిటి మధ్య సాధారణ భక్తుడు గందరగోళానికి గురవుతూ నలిగిపోతున్నాడు. వీటన్నిటికీ మీరు చెక్ పెట్టి భక్తుల్లో ఉన్న అనిశ్చిత పరిస్థితి నుండి మీరే బయటపడేసి స్వామివారి భక్తుల మనసులో అనుమానాలు తొలగి భక్తిభావంతో ఆ ఏడుకొండల స్వామిని దర్శించుకునే స్థితికి రావడానికి మీరు కృషి చేయాలని ఆశిస్తున్నాను. జై హింద్.